హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జానుని చూసి జైనందన్ గతం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆ సమయంలో సార్, మేడం సార్ అని చెప్పి వైకుంఠం గట్టిగా అరుస్తాడు. జాను జైనందన్ని చూస్తుంది. జైనందని చూసిన జాను కంగారు పడుతూ ఇలా దొరికిపోయానేంట్రా బాబు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. జాను ఆగు, జాను ఆగు అని జైనందన్ పిలుస్తూ ఉంటాడు. ఇక జైనందన్ మాట వినిపించుకోకుండా జాను కంగారు పడుతూ వెళ్తూ ఉంటుంది. సార్, మేడం ఏంటి అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటే, వైకుంఠం త్వరగా పద, జానుని పట్టుకోవాలి అని చెప్పి జైనందన్ అంటాడు. ఇక జైనందన్ వైకుంఠం ఇద్దరు కలిసి జాను వెనక పరిగెడుతూ ఉంటారు. ఆగు జాను ఆగు అని జైనందన్ పిలుస్తూ ఉంటే ఇక జాను ఒక చోట దాక్కుంటుంది. ఇక జైనందన్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. నా జాను ఎటు వెళ్ళిపోయింది వైకుంఠం అని జైనందన్ అంటూ ఉంటే, ఏమో సార్, అదే అర్థం కావట్లేదు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. నా జాను నన్ను చూసి పారిపోతుంది ఏంటి వైకుంఠం అని జైనందన్ అడుగుతూ ఉంటాడు. అసలు అక్కడ ఇందాకలా మనం చూసింది మేడం నేనా సార్ అని చెప్పి వైకుంఠం అడుగుతూ ఉంటాడు. అదేంటి వైకుంఠం అలా అంటున్నావు, తను నా జానువే కదా అని జైనందన్ అంటూ ఉంటే, మేడం డ్రెస్సింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది కదా సార్, ఈ అమ్మాయిని చూస్తుంటే ఎవరో పేదింటి అమ్మాయిలా ఉంది, ఒకవేళ మేడం అయి ఉంటే కనుక మిమ్మల్ని చూడగానే వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకునేవాళ్ళు కదా అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు. జాను సముద్రంలోకి దూకినప్పుడు ఎవరైనా పేదవాళ్లకు దొరికిందేమో, వాళ్ళ దగ్గరే ఆశ్రయం పొందుతుందేమో, అందుకే అలాంటి అవుట్ఫిట్ వేసుకొని ఉండొచ్చు వైకుంఠం అని జైనందన్ అంటూ ఉంటాడు. అది సరే సార్, మేడం అయ్యుంటే కనుక మిమ్మల్ని చూసి ఎందుకు పారిపోతారు అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటే, వైకుంఠం అవన్నీ నాకు తెలీదు, కానీ ఇప్పుడు కనిపించింది మాత్రం నా జానువే, నా జాను కాబట్టే నన్ను చూసి భయపడి పారిపోయింది అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు. మిమ్మల్ని చూసి మేడం భయపడటమా, ఎందుకు సార్ అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటే, అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఇక్కడే ఎక్కడో జాను ఖచ్చితంగా దాక్కొని ఉంటుంది, పద వెళ్ళి వెతుకుదాం అని చెప్పి జైనందన్ వైకుంఠానికి చెప్తూ ఉంటాడు. ఇక వైకుంఠం జైనందన్ ఇద్దరు కలిసి జానుని వెతుకుతూ ఉంటారు. దేవుడా, ఇలా దొరికిపోయానేంటి, ఈ దుర్మార్గుడు జైకి కనిపిస్తే కనుక నన్ను మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఆ ఇంట్లో బందీని చేసేస్తాడు అని చెప్పి జాను కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి, తులసి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకండి అని తులసి అడుగుతూ ఉంటుంది. ఈరోజు అమ్మ మొహంలో సంతోషం చూశాను తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. అది నీ వల్లే సాధ్యమైంది తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. పాపం ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళకు ఏం కావాలో అన్నీ చూసుకుంటారు, అలాంటి అత్తయ్య మొహంలో సంతోషం చుట్టూ నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మావయ్య గారు మనం చెప్పినట్టు భలే విన్నారండి అని చెప్పి తులసి అంటూ ఉంటే, ఇదంతా కూడా ఎమ్మెల్యే మహత్యం తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అంటే ఎమ్మెల్యే పదవి చేతిలో ఉంటే ఏం చెప్పినా కూడా అందరూ వినేస్తారా అని తులసి అంటూ ఉంటే, అంతే కదా తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అయితే మీరు కూడా నా మాట వినాలి అని తులసి అంటుంది. నేను ఎప్పుడు నీ మాటే వింటున్నాను కదా తులసి, నా మాట నువ్వు ఎప్పుడు వినవు కదా తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. నేను మీ మాట వినలేదా, ఏం వినలేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏం వినలేదంటే నాకు దూరంగా ఉంటున్నావు కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. నన్ను దగ్గరికి రానివ్వట్లేదు కదా, నేను నీ భర్తని పరాయి వాళ్ళను చూసినట్టు చూస్తున్నావు, నేను బెడ్ మీద పడుకుంటే నువ్వేమో కింద పడుకుంటున్నావు, ఇది నాకు అస్సలు నచ్చలేదు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. నేను మోసంతో నీ మెడలో తాళి కట్టలేదు తులసి, నువ్వు ఎవరో తెలియనప్పుడే నిన్ను ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను, నా ప్రేమ గురించి నీకు చెప్పే అవకాశం రాలేదు, ఈలోగానే ఇంట్లో వాళ్ళు కనిష్కతో పెళ్లి ఏర్పాట్లు చేశారు, తప్పనిసరి పరిస్థితుల్లో నాన్న కోసం కనిష్కతో పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ నా మనసులో ఉంది మాత్రం నువ్వే తులసి, నా మనసు నిండా ఉండిపోయింది నువ్వే తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. నా మెడలో తాళి కట్టి ఉండకపోతే ఆ కనిష్క మెడలో తాళి కట్టేవాళ్ళు కదా అని చెప్పి తులసి అంటుంది. నిన్ను దక్కించుకోవడం కోసం, నిన్ను ఆ దుర్మార్గుడు నరేష్ నుంచి కాపాడటం కోసం నీ మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆహా, మరి కనిష్కతో మళ్ళీ పెళ్లికి రెడీ అయ్యారు కదా అని తులసి అంటూ ఉంటే, చెప్పాను కదా తులసి, నాన్న చచ్చిపోతానని బెదిరించాడు, అందుకే కనిష్క మెడలో తాళి కట్టడానికి ఒప్పుకున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. నేను ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని రావటం కొంచెం ఆలస్యం అయి ఉంటే మీరు ఆ కనిష్క మెడలో తాళి కట్టేసేవాళ్ళు,
అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేమో నా పైన ప్రేమ ఉందంటున్నారు అని తులసి అంటూ ఉంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను తులసి, ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేవను అని సిద్ధు అంటూ ఉంటాడు. సారీ అండి, ఏదో మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా మాట్లాడాను, మీ ప్రేమేంటో నాకు తెలుసు అని చెప్పి తులసి అంటుంది. నిజమా అని సిద్ధు అంటూ ఉంటాడు. నిజమే బాబు అని తులసి అంటూ ఉంటే, మరి ఎందుకు నన్ను ఇంకా దూరం పెడుతున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అది అది అని తులసి అంటూ ఉంటే, ఇంకా అప్పుడే విశాలాక్షి తులసి దగ్గరకు వచ్చి, అమ్మ తులసి, నేను మీ మావయ్య గుడికి వెళ్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఈరోజు మీ మొహంలో సంతోషం కనిపిస్తుంది, ఏంటి కారణం అని తులసి అంటూ ఉంటే, ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పాను కదమ్మా, మీ మావయ్య నాకు బహుమతిగా ఈ చీర ఇచ్చారు, అంతేకాదు నా పుట్టినరోజు అని నన్ను గుడికి కూడా తీసుకెళ్తా అన్నారు, నాకు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది తులసి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అత్తయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ జాను కోసం వెతికి అలసిపోతాడు. సార్, మీరు బాగా నీరసంగా ఉన్నారు, ఉదయం నుంచి భోజనం కూడా తినలేదు కదా, పదండి సార్, మేడం అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు అని చెప్పి వైకుంఠం జయనందన్కి చెప్తూ ఉంటాడు. మేడం అయ్యి ఉంటే కాదు వైకుంఠం, మేడమే అని చెప్పి జయనందన్ అంటాడు. సరే సార్, మీ నమ్మకమే నిజం కావాలని కోరుకుంటాను అని చెప్పి వైకుంఠం జయనందన్కి చెప్తూ ఉంటాడు. పదండి సార్, బాగా నీరసంగా ఉన్నారు, కాస్త ఏమైనా తింటే నీరసం తగ్గుతుంది, తర్వాత మేడంని వెతుకుదాం సార్ అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. ఇక వైకుంఠం జయనందన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే జాను అది గమనించి మెల్లగా చాటుగా దాక్కున్న దగ్గర నుంచి బయటకు వస్తుంది. ఈ జై దుర్మార్గుడు నన్ను చూసేశాడు, ఇక నేను ఈ సిటీలోనే ఉన్నానని వాడికి తెలిసిపోయింది కాబట్టి సిటీ అంతా గాలించైనా సరే నన్ను పట్టుకుంటాడు, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, నేను ఇక్కడే ఉంటే కనుక అటు విశ్వ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి ప్రమాదం అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది. డబ్బు సంగతి తర్వాత ఆలోచిస్తాను, ముందైతే దుబాయ్కి వెళ్ళిపోవాలి, వీసా పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. జాను గురించి ఆలోచిస్తున్నానండి, గోవా వెళ్ళిన జాను ఎప్పుడు వస్తుందో ఏంటో, జానుని చూడాలనిపిస్తుందండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వస్తారులే లక్ష్మి, ఎంజాయ్ చేయడానికి వాళ్ళు వెళ్ళారు కదా, మనం రమ్మని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటే, అవును సీనయ్య, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఎందుకో అత్తయ్య, జానుని చూడాలనిపిస్తుంది, జానుని నా ఒడిలో పడుకోబెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వస్తుందిలే లక్ష్మి, కూతురు పైన బెంగ పెట్టుకున్నట్టున్నావు, అందుకే నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అప్పుడు నీలంబరి బసవరాజు దగ్గరకు వెళ్ళి, ఒరే బసవ, ఇంకా ఎన్ని రోజులు ఆ తులసి చెప్పినట్టు వింటావురా, ఆ తులసి ఆడించినట్టు ఆడతావురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా, ఎలా స్కెచ్ వేయాలా అని ఆలోచిస్తున్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా, నువ్వే ఎమ్మెల్యే అవ్వాలి, ఆ తులసి ఎమ్మెల్యే పదవి నాకు వద్దని చెప్పాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా, ఆ తులసి ఎమ్మెల్యే టికెట్ ఎలా వద్దంటుందా అని ఆలోచిస్తున్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఒరే బసవ, ఆ తులసిపై విశాల చాలా ప్రేమను పెంచుకుంటుంది, ఆ తులసికి కూడా విశాల్ అంటే చాలా ఇష్టం, అందుకే దాని పుట్టినరోజు చేయమని నీ దగ్గరకు వచ్చి బ్రతిమలాడింది, విశాల చెప్తే ఆ తులసి ఖచ్చితంగా వింటుంది, విశాలతో చెప్పించురా అని చెప్పి నీలంబరి బసవరాజుకి చెప్తూ ఉంటుంది. ఆ మొద్దు మొహంది నేను చెప్తే పోయి ఆ తులసికి చెప్తుందా ఏంటమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏదో ఒకటి ఆలోచించురా, ఆ తులసి ఎమ్మెల్యే టికెట్ వద్దని చెప్పాలి, ఎమ్మెల్యే టికెట్ నీకు దక్కాలి అని నీలాంబరి అంటూ ఉంటుంది. అవునమ్మా, నాకు కూడా ఆ తులసి ముందు వంగి వంగి దండాలు పెట్టడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆ తులసి చెప్పినట్టు వినటం చాలా బాధగా అనిపిస్తుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. వీటన్నిటికీ పరిష్కారం ఒకటేరా, ఆ తులసి ఎమ్మెల్యే టికెట్ వద్దనటమే అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. సరేమ్మా, బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే బసవ, జాగ్రత్త అని చెప్పి నీలంబరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత పెట్రోల్ బాటిల్ తెచ్చుకొని ఒక గదిలో నుంచొని పెట్రోల్ మీద పోసుకొని అగిపుల్లను గీసుకుంటూ ఉంటాడు. విశాలాక్షి అటుగా వెళ్తూ బసవరాజుని చూసి, ఏమండి ఏం చేస్తున్నారండి మీరు, మీకు పిచ్చి పట్టిందా ఏంటండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాల, నన్ను వదిలిపెట్టు, నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మీరు చచ్చిపోవాలనుకోవడం ఏంటండి, మీకు పిచ్చి పట్టిందా ఏంటి, అంత అవసరం మీకేంటండి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఈ నియోజకవర్గ ప్రజలంతా కూడా నన్ను చూడగానే దండాలు పెట్టేవాళ్ళు, వంగి వంగి
కాళ్ళు పట్టుకొని మరి వాళ్ళ పనులు చేపించుకునేవాళ్ళు. అలాంటి నియోజకవర్గ ప్రజలు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అందుకే నాకు బ్రతకాలని లేదు విశాల అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? తులసి మళ్ళీ ఎమ్మెల్యే అయితే మీకు గౌరవం దక్కుతుందండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. తులసి ఎమ్మెల్యే అయితే తులసికి గౌరవం దక్కుతుంది, కానీ నాకెలా గౌరవం దక్కుతుంది విశాలాక్షి అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసి మన ఇంటి కోడలు కదండి, మీకు కూడా గౌరవం తక్కుతుంది, మీరు అలా ఆలోచించకండి అండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. లేదు విశాలాక్షి, ఆ తులసి ఎమ్మెల్యే పదవి వద్దని చెప్పాలి, అప్పుడు ఎమ్మెల్యే పదవి నాకు వస్తుంది. అప్పుడే ఇప్పుడు నన్ను అవమానిస్తున్న ఈ నియోజకవర్గ ప్రజలు, నన్ను హేళన చేస్తున్న ఈ జనమే నా ముందు దండాలు పెడతారు, నా కాళ్ళు పట్టుకుంటారు. నాకు ఆ గౌరవం కావాలి విశాల, లేదంటే చచ్చిపోవడమే నయం అని బసవరాజు అంటూ ఉంటాడు. వద్దండి అలాంటి నిర్ణయం తీసుకోకండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. లేదు విశాల, నేను ఎమ్మెల్యే కాకపోతే బ్రతకటం అనవసరం అని బసవరాజు అంటూ ఉంటే, మీరు ఎమ్మెల్యే కావాలి అంతేనా? అప్పుడే మీరు ఇలాంటి పిచ్చి ఆలోచన చేయనంటారా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవును విశాల, కానీ ఇదెలా సాధ్యమవుతుంది? తులసి ఎమ్మెల్యే టికెట్ వద్దని ఎలా చెప్తుంది? అది ఎలా సాధ్యమవుతుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. తులసిని నేను ఒప్పిస్తానండి, తులసి ఎమ్మెల్యే టికెట్ నాకు వద్దని చెప్పేలా చేస్తాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. విశాల, ఆ పని చెయ్యి, నాకు గౌరవం దక్కాలన్నా మర్యాద దక్కాలన్నా నేను ఎమ్మెల్యే అవ్వాలి. అయినా ఇంట్లో ఉండి ఆడపిల్ల ఇంటి పనులు చూసుకోక ఈ ఎమ్మెల్యేలు పదవులు ఎందుకు చెప్పు? అసలే కడుపుతో ఉంది, ఈ ఇంటికి వారసుడినివ్వబోతుంది. అలాంటి తులసి ఇన్ని ఇబ్బందులు పట్టడం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఒకప్పుడు తులసి ప్రస్తావన వస్తే కోప్పడేవాళ్ళు, ఇప్పుడు తులసి గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారండి. తులసి కూడా మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తుంది, మీరు కంగారు పడకండి, తులసిని నేను ఒప్పిస్తాను అని చెప్పి విశాలాక్షి అంటుంది. చాలా సంతోషం విశాల అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. పిట్ట నా వలలో పడిపోయింది అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు విశాలాక్షి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అమ్మ తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఇక తులసి విశాలాక్షి దగ్గరికి వెళ్ళి ఏంటత్తయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈరోజు నా పుట్టినరోజు అమ్మా అని విశాలాక్షి చెప్తూ ఉంటే, తెలుసత్తయ్య, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని తులసి అంటూ ఉంటుంది. అమ్మ నేను నీ నుంచి ఈ బర్త్డే విషెస్ కోరుకోవట్లేదు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మరి నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పండి, మీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి తులసి అంటుంది. నిజంగా నాకు మాట ఇస్తావా, నా కోరిక తీరుస్తానని అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా తీరుస్తాను అని చెప్పి తులసి అంటుంది. అయితే నువ్వు ఎమ్మెల్యే టికెట్ వద్దని హైకమాండ్కి చెప్పాలి అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అవ్వగానే ఈ ఇంట్లో మొదటగా మీరే సంతోషపడ్డారు మీ మొహంలో, అప్పుడే నేను సంతోషం చూశాను. అలాంటి మీరు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా, అయినా నువ్వు నేను ఏం కోరినా కూడా నా కోరిక తీరుస్తానని మాటిచ్చావు. నువ్వు ఈ సమయంలో కడుపుతో ఉండి ఈ ఇంటికి వారసుడిని ఇవ్వబోతూ ఇలాంటి బాధ్యతలు తీసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఓ, మీరు నా గురించి ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా తులసి, ఎమ్మెల్యే టికెట్ వద్దని చెప్పు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. సరే, మీరు కోరుకున్న విధంగానే నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు అని తులసి అంటుంది. అలా అని నాకు మాటిస్తావా తులసి అని విశాలాక్షి అంటూ ఉంటే, సరే మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయాన్ని మీరు కాదనకూడదు అని చెప్పి తులసి అంటూ ఉంటే, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావా, ఏంటది అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. తులసి తీసుకున్న నిర్ణయం ఏంటి? తులసి ఇంత ఈజీగా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటుందని అస్సలు అనుకోలేదు, విశాల బాగానే ఒప్పించింది అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ ఈ తులసి ఏ నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం ఏంటి అని బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పమ్మా, నీ నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నన్ను ఎమ్మెల్యే సీటు క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నారు. సరే, నాకు ఈ ఎమ్మెల్యే సీటు వద్దు, కానీ నాకు బదులు నా భర్త సిద్ధు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని చెప్పి తులసి అంటుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. చాలా సంతోషం తులసి, నేను చెప్పగానే ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మీరు కూడా నా గురించే కదత్తయ్య ఆలోచించింది అని తులసి విశాలాక్షితో చెప్తూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా, ఈ విషయం వెంటనే మీ మామయ్యకి చెప్తాను అని చెప్పి విశాలాక్షి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఛా, ఇదేంటి ఈ తులసి ఇలా ఫిట్టింగ్ పెట్టింది, నేను ఎమ్మెల్యే అయితే కదా ఆ తర్వాత ఎంపీ అవ్వగలిగేది, సిద్ధు ఎమ్మెల్యే అవ్వటం ఏంటి, తులసి ఇలా బుక్ చేసిందేంటి అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక విశాలాక్షి సంతోషంగా బసవరాజు దగ్గరకు వెళ్ళి, ఏమండి ఏమండి, తులసి ఎమ్మెల్యే టికెట్ వద్దందండి, ఎమ్మెల్యే టికెట్ని క్యాన్సిల్ చేసుకుంటాంది, ఆ ఎమ్మెల్యే టికెట్ సిద్ధుకు వచ్చేలా చేస్తానందండి అని
అని చెప్పి చెప్తూ ఉంటుంది. నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే నువ్వు సిద్ధుకి ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చేసావేంటి విశాల అని బసవరాజు అంటూ ఉంటాడు. సిద్ధు గెలిస్తే ఒకటి, మీరు గెలిస్తే ఒకటా అండి, మీరిద్దరు ఒకటే కదండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.